ఇన్ని చిత్రాలు? అంజనాద్రి పర్వతంపై తెల్లవారుజాము మంచు తెరలు విడిపోతున్నాయి. అంజనాదేవి మరియు కేసరి అనే వానర దంపతులు సంతానం కోసం ఘోర తపస్సు చేసేవారు. అంజనాదేవి పూర్వజన్మలో ఒక అప్సరస, పుంజికస్థల. శాపం వల్ల వానరకాంతగా జన్మించింది. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆమె 1000 ఏళ్లు తపస్సు చేసింది. అదే సమయంలో అయోధ్యలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యజ్ఞం చేసి పొందిన దివ్య ప్రసాదాన్ని తన భార్యలకు పంచుతుండగా ఒక దద్ద ఆ ప్రసాదంలో కొంత భాగాన్ని తన్నుకుపోయింది. వాయుదేవుడి ప్రేరణతో ఆ గద్ద అంజనాదేవి తపస్సు చేస్తున్న చోట ఆ ప్రసాదాన్ని వదిలింది. అంజనాదేవి దానిని స్వీకరించిన క్షణమే శివుని అంశతో వాయుదేవుని ఆశీస్సులతో గర్భం దాల్చింది. హనుమంతుడు పుట్టగానే సామాన్య శిశువులా కాకుండా అసాధారణ తేజస్సుతో జన్మించాడు. ఆ దివ్య బాలుడి రాకతో అంజనాద్రి పర్వతానికే సరికొత్త వెలుగు తెచ్చాడు. ఆ బాలుడి శక్తులు లోకాన్నే ఆశ్చర్యంలో ముంచెట్టేవి. అప్పుడే నిద్రలేచిన బాల హనుమాన్ తన చిన్నారి చేతులతో కళ్ళు రుద్దుకుంటూ గట్టిగా ఆవులించాడు. అంజనాదేవి గారాల పట్టి అయిన హనుమకు ఉదయమే ఎంతో ఉత్సాహం. వెంటనే బయటకు పరుగెత్తి తన తోటి వానర మిత్రులతో కలిసి ఆటల్లో మునిగిపోయాడు. ఒక చెట్టు కొమ్మ నుంచి మరో కొమ్మకు గెంతుతూ తన తోకతో స్నేహితుల కాళ్లను లాగుతూ కొబ్బరి చిప్పలతో ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ హనుమాన్ చేసే అల్లరి చూస్తుంటే ఆ ప్రాంతమంతా నవ్వులతో నిండిపోయింది. ఆటలో హనుమను పట్టుకోవడం ఎవ్వరి తరమూ కాలేదు. హనుమ వేగానికి దారిలో ఉన్న ఎండుటాకులు గాలిలో సుడిగుండంలా తిరిగేవి. ఈ అల్లరి కేరింతల మధ్య సమయమే తెలియలేదు. అయితే ఆటల జోరులో ఉన్న హనుమకు హఠాత్తుగా కడుపులో గురగురామని శబ్దం వినిపించింది. గాలిలో ఎగిరే హనుమంతుడు ఒక్కసారిగా కిందకు దిగి తన పొట్టను పట్టుకున్నాడు. అది సాదాసీదా ఆకలి కాదు, అనంతమైన విశ్వాన్ని శాసించే శక్తిగల హనుమకు కలిగిన విపరీతమైన ఆకలి. ఆకలి బాధ తాళలేక హనుమాన్ వెంటనే తన ఇంటివైపు పరిగెత్తాడు. లోపలికి వెళ్లి అక్కడ ఉన్న పండ్ల బుట్టలను వెతకడం మొదలుపెట్టాడు. అరటి పండ్లు, మామిడి పండ్లు, ద్రాక్ష, ఇలా ఏది కనిపిస్తే అది నోట్లో వేసుకుంటున్నాడు. కానీ ఎన్ని తిన్నా ఆకలి తీరడం లేదు. బుట్టలు ఖాళీ అయిపోయాయి, కుండలు వెలితిగా మారాయి. తనకిష్టమైన పండ్లు ఎక్కడా కనిపించకపోయేసరికి ఆకలి తట్టుకోలేక ఆ చిన్నారి హనుమ కళ్లలో నీళ్లు తిరిగాయి. అమ్మా, ఆకలి అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. అలా ఏడుస్తూ ఆకాశం వైపు చూస్తున్న హనుమంతుడికి దూరంగా మేఘాల చాటున ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఉదయిస్తున్న భానుడు ఎర్రని రంగులో గుండ్రంగా ఎంతో ఆకర్షణీయంగా మెరిసిపోతున్నాడు. ఆ దృశ్యాన్ని చూడగానే హనుమ ఏడుపు ఆపాడు. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు. ఆకలితో ఉన్న హనుమకు ఆ సూర్యబింబం ఒక మహా రుచికరమైన అప్పుడే పండిన ఎర్రటి పండులా కనిపించింది. అబ్బా, ఎంత పెద్ద పండు! అది ఖచ్చితంగా చాలా తీయగా ఉంటుంది. నా కోసం మా అమ్మ ఆకాశంలో దాచిపెట్టిన అతిపెద్ద పండు ఇదే కాబోలు అని తనలో తాను మురిసిపోయాడు. వెంటనే హనుమంతుడి ముఖంలో బాధ మాయమై ఒక రకమైన పట్టుదల, ఉత్సాహం వచ్చాయి. గాలిలోకి ఎగిరి ఆ ఎర్రటి పండును పట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. హనుమ పాదాలు నేలను బలంగా తొక్కాయి. ఆ వేగానికి చుట్టుపక్కల ఉన్న చెట్లు వంగిపోయాయి. సూర్యుడి వైపు చూస్తున్న హనుమంతుడి కళ్ళు ఆకలితో, ఆవేశంతో ఎర్రగా నిప్పుకణికల్లా మెరిశాయి. ఒక్కసారిగా తన శరీరాన్ని విల్లు నుంచి వదిలిన బాణంలా ఆకాశంలోకి విసిరాడు. మేఘాలను చీల్చుకుంటూ పక్షుల వేగాన్ని మించుతూ హనుమ సూర్యుడి వైపు దూసుకుపోతున్నాడు. హనుమ సూర్యుడికి దగ్గరవుతున్న కొద్దీ వేడి విపరీతంగా పెరిగిపోతోంది. కానీ హనుమ వెనక్కి తగ్గలేదు. సూర్యకిరణాల వేడి హనుమను తాకినప్పుడు అది ఆయనకు ఒక వెచ్చని కౌగిలిలా అనిపించిందే తప్ప నొప్పి కలిగించలేదు. సాక్షాత్తు వాయుపుత్రుడు కావడంతో ఆ వేడిని భరించే శక్తి ఆయనకు సహజంగానే ఉంది. ఆకాశంలో ఉన్న పక్షులు ఈ చిన్నారి సాహసాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అది గ్రహణ సమయం కావడంతో సూర్యుణ్ణి మృంగడానికి రాహువు వస్తున్నాడు. కానీ తనకంటే ముందే ఒక చిన్న వానర బాలుడు మహావేగంతో సూర్యుడి వైపు రావడం చూసి రాహువు వణికిపోయాడు.
ఈ బాలుడు సామాన్యుడు కాదు, నన్నే మృంగేలా ఉన్నాడు అని భయపడి ఇంద్రుడి దగ్గరకు వెళ్లి రక్షించమని వేడుకున్నాడు. దేవరాజైన ఇంద్రుడు తన ఐరావతంపై వచ్చి హనుమను అడ్డుకున్నాడు. కాని హనుమకు ఇంద్రుడి ఏనుగు కూడా ఒక ఆట వస్తువులాగే కనిపించింది. ఇంద్రుడు హెచ్చరించినా వినకుండా హనుమ సూర్యుణ్ణి పట్టుకోవడానికి చెయ్యి చాచాడు. లోకాలన్నీ అంధకారంలో మునిగిపోతాయని భయపడిన ఇంద్రుడు చివరకు తన వజ్రాయుధాన్ని హనుమపై విసిరాడు. ఆ ఆయుధం వచ్చి హనుమ ఎడమ దవడకు బలంగా తాకింది. ఆ దెబ్బకు స్పృహ తప్పిన హనుమ నేరుగా కిందకు పడిపోయాడు. ఆకాశం నుంచి కిందకు పడుతున్న చిన్నారి హనుమను చూసి వాయుదేవుడు వేగంగా వెళ్లి తన కుమారుణ్ణి ఒడిలోకి తీసుకున్నాడు. నా బిడ్డ ఏం పాపం చేశాడని ఇంత శిక్ష వేశారు అని రోదించాడు. ఆ పసివాడు అలా నిర్జీవంగా పడి ఉండటం వాయుదేవుడు తట్టుకోలేకపోయాడు. ఆయన దుఃఖం కాస్త మహాకోపంగా మారింది. వాయుదేవుడు తన కుమారుణ్ణి తీసుకుని ఒక చీకటి గుహలోకి వెళ్ళిపోయాడు. నా బిడ్డకు ప్రాణం లేనప్పుడు ఈ లోకానికి ప్రాణవాయువెందుకు అని గర్జిస్తూ విశ్వమంతా వ్యాపించి ఉన్న గాలిని తనలోకి పీల్చేసుకున్నాడు. ఒక్క క్షణంలో ప్రపంచమంతా నిశ్శబ్దమైపోయింది. చెట్లు కదలడం ఆగిపోయాయి. పక్షులు గాలిలో ఎగురుతూనే కింద పడిపోయాయి. సముద్రపు అలలు ఆగిపోయాయి. గాలి లేకపోవడంతో మనుషులు, జంతువులు, పక్షులు ఊపిరాడక విలవిలలాడారు. సూర్యుడు, చంద్రుడు కూడా ఆ వేడిని భరించలేకపోయారు. ప్రపంచం మొత్తం ఒక శ్మశానంలా మారిపోతుండటం చూసి దేవతలందరూ కలిసి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి దగ్గరకు పరుగులు తీశారు. బ్రహ్మదేవుడు వారితో కలిసి వాయుదేవుడు ఉన్న గుహ దగ్గరకు వచ్చాడు. వాయుదేవా, శాంతించు. నీ ఆగ్రహం వల్ల లోకాలు అంతమైపోతున్నాయి. నీ బిడ్డకు ఏమీ కాదు, నేనున్నాను అని నచ్చచెప్పాడు. బ్రహ్మదేవుడు తన దివ్యమైన హస్తంతో బాల హనుమంతుణ్ణి స్పృశించాడు. ఆ స్పర్శ తగలగానే హనుమ గాయం మాయమైపోయింది. వాయుదేవుని ఒడిలో హనుమంతుడు కళ్ళు తెరచి నవ్వగానే లోకాలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. అప్పుడు బ్రహ్మదేవుని ఆధ్వర్యంలో దేవతలందరూ ఆ చిన్నారి చుట్టూ చేరారు. ఇంద్రుడి వజ్రాయుధం వల్ల హనుమ దవడ కొంచెం వంగి ఉండటం చూసి దేవతలు పశ్చాత్తాపంతో ఆ బాలుడికి అద్భుతమైన వరాలను ఇచ్చారు. బ్రహ్మదేవుడు, ఈ బాలుడికి ఏ ఆయుధం వల్ల మరణం సంభవించదు. యుద్ధంలో ఎవ్వరూ ఇతన్ని జయించలేరు. బ్రహ్మదండం కాని, బ్రహ్మశిరోనామక అస్త్రం కాని ఇతడికి హాని చేయవు. ఇతడు చిరంజీవిగా ఉంటాడు అని దీవించి తన శక్తిలో కొంత భాగాన్ని హనుమకు ఇచ్చాడు. ఇంద్రుడు, నా వజ్రాయుధం వల్ల నీ దవడకు దెబ్బ తగిలింది కాబట్టి నేటి నుంచి నువ్వు హనుమంతుడు అని పిలవబడతావు. నా వజ్రాయుధం కూడా భవిష్యత్తులో నిన్ను ఏమీ చేయలేదు. నీ శరీరం వజ్రంలాగా కఠినంగా మారుతుంది. అగ్నిదేవుడు, భయంకరమైన అగ్నిజ్వాలలు నిన్ను తాకినా నీ శరీరం దహించబడదు. అగ్ని నీకు మిత్రుడిలా ఉంటుంది. ఈ వరమే భవిష్యత్తులో లంకను దహించేటప్పుడు హనుమను కాపాడింది. వరుణదేవుడు, అనంతమైన జలాశయాలు, సముద్రాలు నిన్ను ముంచలేవు. నీటిలో నీకెప్పుడూ ప్రమాదం కలగదు. యమధర్మరాజు, నీకెప్పుడూ యమపాసం తగలదు. యమదండం వల్ల నీకు మరణం లేదు. నీవు నిత్య ఆరోగ్యవంతుడిగా ఉంటావు. సూర్యదేవుడు, నేను నాలోని తేజస్సులో 100వ భాగాన్ని ఇతడికి ఇస్తున్నాను. ఇతడు సకల శాస్త్రాలను అభ్యసించిన మహాపండితుడవుతారు. అద్భుతమైన వాగ్దాతి గలవాడిగా మారుతాడు. వాయుదేవుడు తన వేగాన్ని, శక్తిని హనుమకు పూర్తిగా ప్రసాదించాడు. దీంతో హనుమంతుడు మనోవేగంతో ప్రయాణించే శక్తిని పొందాడు. ఇలా దేవతలందరి శక్తులు కలగలిసి ఒకే చోట చేరడంతో ఆ చిన్నారి హనుమ ఒక సామాన్య వానర బాలుడి నుంచి మహావీరుడిగా అవతరించాడు. సూర్యుణ్ణే పండు అనుకుని మృంగాలని చూసిన ఆ చిన్నారి వీరుని సాహసం మీకెలా అనిపించింది? హనుమ సాహసంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.